హలో. నేను డాక్టర్ శ్రీనివాస్. స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. బాగున్నారా? ఈ పక్షవాతం రావడానికి ఏమేంటి మెయిన్ కారణాలు? అంటే అన్‌కంట్రోల్డ్ బీపీ. ఫస్ట్ బీపీ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం, షుగరు, అలాగే కొలెస్ట్రాల్, ఇక స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మన చేతిలోనివి. బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. చూడగానే మనకు ప్రెషర్ సరిగ్గా లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టైట్‌గా కంట్రోల్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే బరువు వల్ల అయితే మెడిసిన్స్ అయినా కరెక్ట్‌గా చూసుకోవాలి. నేను బీపీ గురించి కొన్ని వీడియోలు పెట్టాను. వాటి గురించి ఒక ఐడియా వస్తది. ఒకసారి చూడండి. నెక్స్ట్ షుగర్. అన్‌కంట్రోల్డ్ షుగర్. షుగర్ అంటే ఎక్కువ షుగర్ ఉందనుకోండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ 200, 300 ఇలా ఉంటుందనుకోండి. మనం ఈ మెదడు, కిడ్నీ, హార్ట్, నరాలు అన్నిటిని ఈ షుగర్‌లో ఊరబెడుతున్నట్టు. ఉప్పులో ఏసి ఊరబెడితే ఎలాగో షుగర్‌లో ఏసి ఊరబెట్టినట్టనమాట. కొన్ని సంవత్సరాలుగా అలా చేసే కొద్దీ నెమ్మదిగా పాడవుతాయన్నమాట. సో, పాడైన లక్షణాలు ఇలాంటివి. ఈ బ్రెయిన్ అయితే పక్షవాతం, కన్ను, రెటీనా పాడవడం, కిడ్నీలు పాడవడం ఇలాగ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఈ నరాలు పటుత్వం అది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్మోకింగ్. స్మోకింగ్ 8-10 గంటలు ఎఫెక్ట్ ఉంటది. ఒక్క స్మోక్ ఇవాళ నుంచి మానేస్తే 11 సంవత్సరాల తర్వాత మామూలు మనిషికి స్మోకింగ్ చేయని వాళ్ళ కింద లెక్క. అంత డేంజరస్ అనమాట. ఇంకా ఆల్కహాల్, ఒబేసిటీ, బరువు వీటన్నిటి వల్ల మనకి ఎక్కువ ఈ పెరాలిసిస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకోటి గుండె సంబంధించిన వ్యాధులు. దాంట్లో ఏఫిబ్ అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అని ఒక కండిషన్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. చాలా రకాల వ్యాధులుంటాయి. దాంట్లో రక్తం గడ్డగట్టే ఏమన్నా ఉంటే కొలెస్ట్రాల్ ముద్దలున్నా, ఈ కరోటిడ్ వాటిలో రక్తం గడ్డగట్టినయి ఉన్నా అవి పైకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చిన్న కొలెస్ట్రాల్ ముద్దలున్నాయనుకోండి, పంప్ చేసినప్పుడు గుండె పైకెళ్ళి ఎక్కడైనా చిన్న చిన్న రక్తనాళాలు కదా! ఈ కన్ను ఎంతుంది, ఇంతుంది. దాంట్లో రక్తనాళాలు ఎంతున్నాయి, బాగా సన్నగుంటాయి. ఇలాగే మెదడులో కూడా. సో, ఈ కొలెస్ట్రాల్ ముద్దలెళ్ళి అక్కడ అడ్డుపడిందనుకోండి, ఆ బయటికెళ్ళే దారి క్లోజ్ అయిపోద్ది. ఇక ఏఫిబ్ అనేదేంటంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్. అంటే ఒకసారి కొంచెం స్పీడ్‌గా కొట్టుకోవడం, ఒకసారి స్లోగా కొట్టుకోవడం అనే కండిషన్ హార్ట్ కండిషన్ ఉంటుంది. దాంట్లో సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల రక్తం ఓసారి గడ్డ కట్టుకొని కింద ఉండిపోయి అది కొట్టినప్పుడు ఒక్కోసారి ఎక్కడికన్నా ఎళ్లి అడ్డుపడే అవకాశం ఉందన్నమాట. ఇంకా జెనెటిక్‌గా కొన్ని డిసీజెస్ రక్తం గడ్డ కట్టే గుణం ఉన్న డిసీజెస్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా రావచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో ఈ ఈ పటుత్వం సరిగ్గా లేకపోతే వాళ్ళలో కూడా రావచ్చు. నెక్స్ట్ చలికి చలికాలం కొంచెం ఎక్కువ పెరాలిసిస్ లాంటివి వస్తూ ఉంటాయి. ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఈ సంకోచ వ్యాకోచాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల, చలికి తట్టుకోలేకపోవడం ఉన్నప్పుడు కూడా, అలాంటప్పుడు కూడా ఎక్కువ స్టిమ్యులేట్ అయినప్పుడు ఈ కొలెస్ట్రాల్ ముద్దలు ఊడి ఎక్కడైనా బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎండలకు బాగా తీవ్రంగా ఎండల్లో డీహైడ్రేషన్ వచ్చినప్పుడు కూడా రక్తం బాగా దగ్గరగయ్యి నీరు లేకపోవడం వల్ల గడ్డగట్టే గుణం కొంచెం ఎక్కువగా ఉండి అప్పుడు కూడా పెరాలిసిస్ లాంటివి రావడానికి అవకాశం ఉంది. సో, ఇంకోటి ఈ పార్లర్‌లోను, మసాజ్‌ల్లోను లేకపోతే కొంతమంది పిల్లలు కుటక్కుమని ఇలా తిప్పడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమన్నా సెర్వైకల్ స్పాండిలోసిస్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అది షార్ప్‌గా ఉండి ఒక ఎముక అరుగుదలొచ్చినప్పుడు చిన్నది ఇలా స్మూత్‌గా ఉందనుకోండి. కరెక్ట్‌గా ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వెన్నుపూసకి గుచ్చుకొని పారలైజ్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. బోలెడు రకాల వ్యాధులు చాలా ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ కూడా చాలా ఉంటాయి. మనకు తెలిసినవి ఈ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ మన చేతిలోనే. ఇవి గనక మనం పూర్తిగా కంట్రోల్ చేయగలిగి మన చేతిలో ఉన్నాయని ఇవన్నీ మనం చేయగల అవకాశం ఉన్నది. ఇవి గనక మనం కంట్రోల్ చేసామనుకోండి, మనకి ఈ పక్షవాతం రావడానికి అవకాశం లేదు. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.